ఈ రోజు మనము హోమియోపతి ద్వారా సర్వైకల్ స్పాండిలైటిస్ ఏ విధంగా తగ్గించుకోవచ్చో చూసుకుందాం. సర్వైకల్ స్పాండిలైటిస్ అనగానే మనకు మెడకు సంబంధించింది. ఇక్కడ నుంచి ఇంతవరకు C1 to C7 వరకు వర్టిబ్రాస్ ఉంటాయి మెడకు. వీటిల్లో ఏదైనా అరుగుదల ప్రారంభమైనప్పుడు నొప్పి అనేది జరుగుతుంటుంది. ఈ అరుగుదల ప్రారంభమైనప్పుడు ఎముక ఒక వర్టిబ్రాపై ఇంకొక వర్టిబ్రా మీద పడడం వల్ల గ్యాప్ మధ్యలో లేకపోవడం వల్ల, అంటే బోన్ టు బోన్ మధ్యలో స్పాంజ్ అనేది ఉంటుంది, అది లేకపోవడం వల్ల ఈ నరం పైన ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడి ఎంత దూరం ఉంటే ఇది ఇటువైపు నుంచి లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ కానీ ఇట్లా నొప్పి అనేది స్ప్రెడ్ అయిపోతుంటుంది. ఒక్కోసారి మెడ నరాలు పట్టేయడము, మెడ తిప్పలేకపోవడం కూడా ఉంటుంది. ఇట్లా స్టిఫ్ నెక్ అంటారు దీన్ని. ఇట్లా ఫ్రీ మూవ్మెంట్ ఉండదు. సో ఇలాంటివి అన్నీ మనము సర్వైకల్ స్పాండిలైటిస్లో గమనిస్తుంటాం. ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ ఎవరికి వస్తుంది ఎక్కువ అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళల్లో కంటిన్యూగా చూడడం వలన, తర్వాత ఈ ఎక్కువ దిండు పెట్టుకొని పడుకునే అలవాటు ఉంటుంది, హైట్ ఎక్కువ, ఈ గ్యాప్కి మాత్రమే ఉండాలి దిండు, ఎక్కువ హైట్ పెట్టుకోకూడదు. చాలామంది తెలియక ఎక్కువ హైట్ పెట్టుకొని ఇట్లా బెండ్ అయిపోతుంది మన తల. అలాంటప్పుడు ఎక్కువగా వర్టిబ్రల్ మీద ప్రెషర్ పడి అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత బరువు మోసే వాళ్ళలో, తలపైన వ్యవసాయం చేసే వాళ్ళల్లో ఎక్కువ గడ్డి, తర్వాత కర్రలు ఇలాంటివి తలపైన పెట్టుకొని చేయడం వలన కూడా ప్రెషర్కి ఇక్కడ అరుగుదల వస్తుంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అంటే అధిక బరువు మోయకూడదు, తలపైన పెట్టుకొని చేయకూడదు. ఇంకా ఎలా వస్తుంటుంది అరుగుదల? వీటిల్లో రకాలు ఏమైనా ఉన్నాయంటే సర్వైకల్ స్పాండిలైటిస్లో కారణాలు చాలా ఉంటాయి. ఒకటి డీహైడ్రేటెడ్ డిస్క్, అంటే ఎండిపోయినట్టుగా లోపల దానికి సరిపోయినంత మాయిశ్చర్, గుజ్జు అనేది ఉండాలి, అప్పుడు ఎముక బలంగా ఉంటుంది. అలా కాకుండా ఎండిపోయిన కొబ్బరి మాదిరిగా అయిపోతుంది, లోపల వాటర్ ఉండదు, అంత డ్రై అయిపోయి సింక్ అయిపోతుంది. అది సింక్ అయిపోయిన దాన్ని మనం డీహైడ్రేటెడ్ డిస్క్ అంటాం. ఈ డీహైడ్రేటెడ్ డిస్క్లో ఏమో జరుగుతుందంటే కుషన్ లేకపోవడం వలన నడిచినప్పుడు బోన్స్ గ్రోత్ ఎక్కువ కావడము, తర్వాత అరుగుదల వలన అంత పగిలిపోయినట్లుగా అయిపోతుంది వర్టిబ్రా అనేది, దాని స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండదు. దానివల్ల మనకు ఈ స్పైనల్ డిస్క్ అనేది డ్రై అయిపోయి దానివల్ల వచ్చే కంప్లైంట్స్ శ్రింక్ అయిపోవడం వల్ల, మనకు పాంజ్ లేకపోవడం వల్ల, కుషన్ లేకపోవడం వల్ల అది ఒక ఒత్తిడికి గురైపోతుంది, దానివల్ల పెయిన్ అనేది వస్తుంది. ఇది మనం డీహైడ్రేటెడ్ డిస్క్ అంటాం. ఇంకా నెక్స్ట్ వాటిలో హెర్నియేటెడ్ డిస్క్. హెర్నియా అంటే ఏమిటి? జనరల్గా ఏదైనా ఉబ్బి బయటకు రావడం. ఇప్పుడు కోడిగుడ్డు బాగా ఉడకబెడితే ఏమవుతుంది? ఎక్కువ ఉడికినప్పుడు అది బ్రేక్ అయిపోయి గుడ్డు బయటికి ఒక స్వెల్లింగ్ టైప్లో బయటకు వస్తుంది. సేమ్ అదేవిధంగా వర్టిబ్రాక్ మధ్యలో ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు ఆ బయటికి పొరుచుకొని వస్తుంది, దాన్ని మనం హెర్నియేటెడ్ డిస్క్ అంటాం. ఇలా వచ్చినప్పుడు అది ఆ నరం మీద ఒత్తిడి పడుతుంది, దాని పక్కన నరువు ఉంటుంది, ఆ నరువు పైన ప్రెషర్ పడడం వల్ల ఇక్కడ నొప్పి అనేది వస్తుంటుంది. ఇది ఇంకొక రకం, దీన్ని హెర్నియేటెడ్ డిస్క్ అంటాం. ఇంకోటి బోన్ స్పర్స్ అనేది గ్రోత్ ఎక్కువ కావడం వల్ల క్రాక్స్ రావడము, బోన్ పైన ఓవర్ గ్రోత్ వస్తుంది. ఆ ఓవర్ గ్రోత్ వచ్చినప్పుడు కూడా అది నరం పైన ఒత్తిడి పడుతుంది. ప్రతిదానికి కారణం ఏదైనా ప్రెషర్ పడడమే. సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే అరుగుదల, బోన్ అరిగిపోయి ప్రెషర్ పడ్డం. రెండోది వచ్చేసి హెర్నియా వలన ప్రెషర్ పడ్డం. మూడోది బోన్ స్పర్స్ అంటే ఓవర్ గ్రోత్ కావడం వల్ల ప్రెషర్ పడ్డం. ఈ మూడిట్లో ఏ రకమైన సరే ఒత్తిడికి గురి కావడం వల్ల మనకు స్పాండిలోసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది మనకు ఏర్పడుతుంటుంది. ఈ విధంగా మనకు ఆ నర్వ్ రూట్స్ పైన ప్రెషర్ పడినప్పుడు నెక్ పెయిన్ వస్తుంటుంది. దీనికి ఇంకా నెక్స్ట్ ఇంకొక రకం వచ్చేసి స్టిఫ్ నెక్ అంటారు దాన్ని. దీన్ని లిగమెంట్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ ఈ భాగం నుంచి ఇట్లా ఈ భాగానికి, మళ్ళీ ఈ భాగం నుంచి ఈ భాగానికి బోన్ టు బోన్ టచ్ కావాలంటే ఒక లిగమెంట్ అనేది ఉంటుంది. అంటే జస్ట్ లైక్ ఇది ఒక సాగే గుణం గల రబ్బర్ అనుకోండి. ఒక రబ్బర్ ఇట్లా స్ట్రెచ్ చేస్తే సాగుతుంది, మళ్ళీ వదిలేస్తే మళ్ళీ పోతుంది. సేమ్ అదేవిధంగా లిగమెంట్స్ అనేటివి ఉంటాయి. ఈ బోన్కు మధ్యలో అటాచ్మెంట్ ఉండేది లిగమెంట్. ఆ లిగమెంట్ దెబ్బతిన్నప్పుడు ఆ స్టిఫ్నెస్ వస్తుంది, అంటే ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది, సాగే గుణం ఉండదు. దానివల్ల మెడ తిప్పలేకపోవడము, మూమెంట్స్ అనేటివి రిస్ట్రిక్ట్ అయిపోతాయి, అంటే కదలికలు ఆగిపోతాయి. దానివల్ల మనకు నొప్పి అనేది వస్తుంటుంది. ఒకే విధంగా ఉండడం వల్ల బోన్స్ అరుగుదల కూడా ఎక్కువైపోయి ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. ఇంకా ఈ విధంగా రకరకాల సమస్యలతో సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది పేషెంట్స్ సఫర్ అవుతుంటారు. మరి దీనికి హోమియోపతిలో ఏం పరిష్కారం ఉంది అని ఆలోచిస్తే, ఈ బోన్స్ అరుగుదలను కంట్రోల్ చేయాలి ఫస్ట్. దానికి మనము కొన్ని రకాల మందులు అడ్వైజ్ చేయొచ్చు. అంటే పరిస్థితిని బట్టి అది ఏ రకంగా ఉంది, బోన్ ఓవర్ గ్రోతా, హెర్నియా ప్రాబ్లమా, లేదా డీహైడ్రేటెడా. హైడ్రేటెడ్ అంటే నీరు శాతం ఉండడం, డీహైడ్రేటెడ్ అంటే ఆ బోన్లో నీటి శాతం తగ్గిపోయి ఎండిపోవడం, దేని మీనింగ్ అదనమాట డీహైడ్రేటెడ్ డిస్క్. అందుకే మనం జనరల్గా ఎండాకాలం వచ్చినప్పుడు డీహైడ్రేషన్ అంటాం. ఆ మాట ఎందుకు వాడతామంటే తేమ శాతం శరీరంలో తగ్గిపోవడం. అలా ఈ వర్టిబ్రాలో కూడా తేమ శాతం తగ్గిపోయిన దాన్ని డీహైడ్రేటెడ్ డిస్క్ అంటాం. ఇంకా నెక్స్ట్ మనం హోమియో ద్వారా ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా
ఒక్కోసారి వాతం వలన కూడా మజిల్స్ పట్టేస్తుంటాయి, టెండాన్స్. దానికి మనం రస్టాక్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అరుగుదల వచ్చినప్పుడు బోన్లో క్యాల్కేరియా ఫ్లాస్, క్యాల్కేరియా ఫ్లోర్ ఇలాంటివి ఉపయోగపడుతుంటాయి. ఇంకా కొంతమందిలో ఓవర్ వెయిట్ పైన తలపైన ఎక్కువ మోయడం వల్ల, అంటే కూలి పనులు చేసేవాళ్ళు, బరువు పనులు చేసేవాళ్ళు, ఈ మూటలు మోయడం కానీ తలపైన పెట్టుకొని వస్తుంటారు పల్లెటూర్లలో, అలాంటి వాళ్ళకు వచ్చే సమస్యలలో మనకు రస్టాక్స్ బాగా ఉపయోగపడుతుంది. అంటే స్ట్రెయిన్ వలన వచ్చే నొప్పి అనమాట. అది స్ట్రెయిన్ అయిపోయినప్పుడు పెయిన్ వస్తుంది. అలాంటి వాటికి రస్టాక్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇవి కాక ఇంకా సైలీషియా, చాలా రకాల మందులు, రూటా, ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి. వీటన్నిటిని ఉపయోగించుకొని మీకు అనుభవమైన డాక్టర్ని సంప్రదించి మీకు సమస్య పరిష్కారం అవుతుంది. కొంతమంది అంటుంటారు, సార్ హోమియోపతి వాడినాం కానీ ఏం రిలీఫ్ లేదని. కానీ ఇక్కడ ఎందుకంటే హోమియోపతి అనే దాంట్లో అనుభవం చాలా ముఖ్యం. ఎంత అనుభవం ఉంటే అంత డయాగ్నోసిస్ కరెక్ట్గా ఉంటుంది. మెడిసిన్స్ సెలెక్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పెయిన్ అంటే 10 రకాల మందులు ఉంటాయి, 10లో ఏది వేయాలనో తెలియదు. అదే అనుభవం ఉన్న డాక్టర్ అయితే పెయిన్ ఎందుకు వస్తుంది, రూట్ కాజ్ ఏంటి, ఇవన్నీ కనుక్కొని మీకు మందులు ఇవ్వడం జరుగుతుంది. అనుభవం ఉన్న డాక్టర్ ఇచ్చే మందులు వేరు, హోమియోపతి ఇద్దరు ఇచ్చేది హోమియోపతి, కానీ అనుభవం వల్ల ఇచ్చే మందు వేరు, అనుభవం లేకుండా ఇచ్చే మందు వేరు ఉంటుంది. కాబట్టి మీరు ఆ తేడా గమనించి హోమియోపతిని బ్లేమ్ చేయనక్కర్లేదు. ఇక్కడ డాక్టర్ అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని మీ సమస్యను పరిష్కరించుకోండి.